నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న మాజీ సీఎం జగన్ మిర్చి యార్డ్ నుంచే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు. జగన్ తాజా పర్యటనలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు, నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ముందుగా రైతుల నుంచి నరుక్కుంటూ వస్తే మైలేజ్ వస్తుందని రంగంలోకి దిగారు. అనుకున్నట్టుగానే మిర్చి ధరను అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. గుంటూరు వెళ్లి మద్దతు ఇవ్వాలని ధరల మీద మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరిగిందని వాయిస్ వినిపించారు మాజీ సీఎం. చంద్రబాబు నాయుడు గారు కన్ను మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈ రోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. అయితే జగన్ సౌండ్ కు తగ్గట్టుగా రీసౌండ్ రావాలని ఇప్పటికే సర్కార్ నుంచి మంత్రులకు, నేతలకు ఆదేశాలు వెళ్లాయట. కానీ రియాలిటీలో ప్రభుత్వం నుంచి అంత సౌండ్ రావడం లేదని చర్చ కూటమిలో జరుగుతోంది. మొత్తానికి జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని కూటమి నుంచి ఆదేశాలు వచ్చినా ఆ స్థాయిలో ఎదురుగాలి తగలలేదని చర్చ అయితే జరుగుతోంది. జగన్ సౌండ్ కి తగ్గట్టుగా రీసౌండ్ లేదని కూటమిలో టాక్. మంత్రులు కూడా ఒకరో ఇద్దరో స్పందించారు. మిగిలిన వారు ప్రెస్ నోట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మంత్రులంతా కీలక విషయాల్లో స్పందించారని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. వైసీపీ విమర్శలకు కౌంటర్లు సిద్ధం చేసుకోవాలని సీరియస్ గానే ఆదేశాలిచ్చారు బాబు. అయినా కూడా మంత్రులు తూతూ మంత్రంగా స్పందిస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది. అది కూడా టీడీపీ ఒక్కటే విమర్శలు చేస్తుంది. జనసేన అసలు స్పందించడం లేదు. బీజేపీ అప్పుడప్పుడు ట్వీట్ మాత్రమే చేస్తుందన్న విమర్శ వినిపిస్తోంది. ఏదేమైనా జగన్ సౌండ్ తో కూటమిలో సైలెంట్ అయిందని అంటున్నారు వైసీపీ నేతలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.